నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. తెలంగాణలో ప్రభుత్వాలు మారుతున్నాయి, నేతలు మారుతున్నారు. కానీ ఇంజనీరింగ్ విద్యా ప్రమాణాలపై జరుగుతున్న రచ్చ మాత్రం అస్సలు మారడం లేదు. గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంజనీరింగ్ విద్యార్థులపై ఘాటు వ్యాఖ్యలు చేయగా, ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా క్రిమినల్ వేస్ట్ అంటూ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. విద్యార్థుల చేతిలో డిగ్రీలు ఉన్నాయే తప్ప ఉద్యోగానికి కావాల్సిన స్కిల్స్ లేవని పాలకులు అంటుంటే, కాలేజీల్లో సరైన క్వాలిటీ, కనీస మౌలిక వసతులు లేకపోవడానికి ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమంటూ జెన్జీ స్టూడెంట్స్ బగ్గుమంటున్నారు. అసలు తెలంగాణలో ఇంజనీరింగ్ విద్య ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలేంటి? లక్షలు పోసి చదివినా జాబ్స్ ఎందుకు రావడం లేదు? నేతల కమెంట్స్ వెనుకున్న అసలు నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇంజనీరింగ్ విద్య, నైపుణ్యాలు, ఉద్యోగాలు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి. నాడు బీఆర్ఎస్ హయాంలో హోంగార్డు ఉద్యోగాలకు కూడా ఇంజనీర్లు దరఖాస్తు చేసుకుంటున్నారని అప్పటి సీఎం కేసీఆర్ వ్యాఖ్యానిస్తే, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా క్రిమినల్ వేస్ట్ అంటూ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. పాలకులు పదాలు మార్చినా తెలంగాణలో ఇంజనీరింగ్ విద్యా ప్రమాణాలు సరిగ్గా లేవని, చేతిలో డిగ్రీలు ఉన్న గ్రాడ్యుయేట్లకు సరైన ఉపాధి లభించడం లేదనేది పచ్చి నిజం. గతంలో ప్రతి ఏడాది దాదాపు 1,50,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారని కేసీఆర్ చెప్పగా, ఇప్పుడు ఆ సంఖ్య 1,10,000కు ఉందంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి చదువు కోసం ప్రభుత్వం 1.08 లక్షల వరకు ఖర్చు చేస్తున్నప్పటికీ, తీరా కోర్సు పూర్తయ్యాక విద్యార్థుల్లో కనీస స్కిల్స్ లేకపోవడంతో ఉద్యోగాలు సాధించలేకపోతున్నారనేది పాలకుల మాట. గతంతో చూస్తే 2017 జనవరి 4న అసెంబ్లీ సాక్షిగా అప్పటి సీఎం కేసీఆర్ సైతం ఇంజనీరింగ్ విద్యపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మన దగ్గర ఏటా 1,50,000 మందికి పైగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చదువు పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు. కానీ వీళ్లంతా ఏం చేయాలి, ఎక్కడకు వెళ్లాలి అని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే ఏకంగా 36,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు అప్లై చేశారని, చివరికి హోంగార్డు పోస్టులకు కూడా వేలాది మంది క్యూ కడుతున్నారని చెప్పారు. ఇంజనీరింగ్ చదివిన వాళ్లు హోంగార్డులుగా, కానిస్టేబుల్గా పనిచేయాలా, లేక చివరికి ఉపాధి హామీ పనులకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందా? మన ఇంజనీరింగ్ విద్యా ప్రమాణాలు అంత గొప్పగా తగలడుతున్నాయంటూ నాడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఇక తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా తీవ్ర కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి ఏటా సుమారు 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారని తెలిపిన ఆయన, వారి నైపుణ్యాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కనీసం ఒక ఖాళీ తెల్ల కాగితం ఇచ్చి జాబ్ అప్లికేషన్ రాయమంటే కూడా చాలా మంది రాయలేకపోతున్నారని ఆయన అన్నారు. ఇది నిజంగా క్రిమినల్ వేస్ట్ తప్ప మరొకటి కాదని అసహనం వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ చదివామనే గర్వంతో చిన్న చిన్న ఉద్యోగాలకు అప్లై చేయడానికి కూడా కొందరు ఆలోచిస్తున్నారని, కానీ తీరా ఉద్యోగానికి కావలసిన అసలైన స్కిల్స్ మాత్రం నేర్చుకోవడం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నాడు బీఆర్ఎస్ హయాంలో హోంగార్డు ఉద్యోగాలకు కూడా ఇంజనీర్లు దరఖాస్తు చేసుకుంటున్నారని అప్పటి సీఎం కేసీఆర్ వ్యాఖ్యానిస్తే, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేసిన క్రిమినల్ వేస్ట్ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. పాలకులు మారినా తెలంగాణలో ఇంజనీరింగ్ విద్యా పరిస్థితులు మారలేదని, చేతిలో డిగ్రీలు ఉన్నా సరైన ఉపాధి అవకాశాలు దొరకడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గతంలో ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారని కేసీఆర్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ సంఖ్య మరింత పెరిగిందని రేవంత్ రెడ్డి పేర్కొంటున్నారు. ప్రతి విద్యార్థి చదువు కోసం ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ, కోర్సులు పూర్తి చేసిన తరువాత విద్యార్థుల్లో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు లేకపోవడం వల్ల ఉద్యోగాలు సాధించలేకపోతున్నారని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి వాడిన క్రిమినల్ వేస్ట్ అనే పదాన్ని ఆయుధంగా మలుచుకుని ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు విమర్శలు సంధిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం దీనిని గట్టిగానే తిప్పికొడుతున్నారు. 10 ఏళ్ల క్రితం గులాబీ బాస్ కేసీఆర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారని గుర్తు చేస్తున్నారు. నాడు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు హోంగార్డ్, కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు చివరకు ఉపాధి హామీ పనులకు కూడా ఎగబడుతున్నారని కేసీఆర్ స్వయంగా విమర్శించలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న కేసీఆర్ మరి 10
కొన్నేళ్ల కిందట తన తండ్రి చేసిన కమెంట్లపై ఏం సమాధానం చెబుతారని నిలదీస్తున్నారు. ఇంజనీరింగ్ విద్యా ప్రమాణాలు బాలేవని 2017లోనే కేసీఆర్ గుర్తించినప్పుడు 2023 వరకు అంటే 6 ఏళ్ల పాటు దానిని ఎందుకు బాగు చేయలేకపోయారని ప్రశ్నిస్తున్నారు. సీఎంగా ఉండి కూడా ఆ వ్యవస్థను గాడిలో పెట్టకుండా కేసీఆర్ ఎందుకు నిర్లక్ష్యం వహించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తేవడమేనని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. చేతిలో డిగ్రీలు ఉన్నప్పటికీ సరైన నైపుణ్యాలు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులను భవిష్యత్ భారత నిపుణులుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెబుతున్నాయి. అందుకోసమే జర్మనీ, ఫిన్లాండ్ విద్యా విధానాల మోడర్న్ను ఆదర్శంగా తీసుకొని కోర్సుల్లో మొదటి 2 ఏళ్లు బేసిక్ విద్యను అందించడంతో పాటు చివరి 2 ఏళ్లు విదేశీ భాషలు, అప్రెంటిస్షిప్, ప్రాక్టికల్ స్కిల్స్ నేర్పించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. అయితే విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపే క్రమంలో సీఎం వాడిన క్రిమినల్ వేస్ట్ అనే పదం ఒక పెద్ద కమ్యూనికేషన్ గ్యాప్ గా మారి ప్రత్యర్థుల చేతికి అనవసరంగా రాజకీయ ఆయుధాన్ని అందించిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ రాజకీయ దుమారాన్ని కాసేపు పక్కన పెట్టి ఆలోచిస్తే అసలు మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యా ప్రమాణాలు నిజంగా ఏ స్థాయిలో ఉన్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రతి ఏడాది వేల సంఖ్యలో బయటకు వస్తున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో ఎంతమందికి సరైన స్కిల్స్ ఉంటున్నాయి? అసలు సమస్య మన విద్యార్థులదా లేక మన విద్యా వ్యవస్థలో ఉన్న లోపమా? అది కాదంటే ప్రస్తుత కార్పొరేట్ కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా మన విద్యా విధానాన్ని మార్చుకోవడంలో మనం వెనకబడిపోయామా అనే కీలక అంశాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే ప్రస్తుతం మార్కెట్కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీలు కావాలి. కానీ మన దగ్గర చాలా కాలేజీల్లో పరిస్థితి చూస్తే ఇప్పటికీ ఆ 10 ఏళ్ల నాటి పాత సిలబస్నే పట్టుకుని వేలాడుతున్నారు. పేరుకు ల్యాబ్లు ఉంటాయి కానీ వాటిల్లో సగం కంప్యూటర్లు కూడా పనిచేయవు. ఇక ఫ్యాకల్టీ విషయానికి వస్తే తక్కువ జీతాల కోసం నిన్నగాక మొన్న డిగ్రీలు పూర్తి చేసుకున్న వాళ్ళనే తీసుకొచ్చి పాఠాలు చెప్పిస్తున్నారు. చివరికి కోడింగ్ ఎలా రాయాలో కూడా ప్రాక్టికల్ గా కాకుండా పుస్తకాల్లో థియరీగా రాయించే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ఇంజనీరింగ్ చివరి సంవత్సరానికి వచ్చిన ఒక చిన్న ప్రాజెక్టు సొంతంగా చేయాలన్నా, ఒక బేసిక్ కోడ్ రాయాలన్నా కూడా విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో అమీర్పేట్ లాంటి చోట్లకు లేదా ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ల వైపు పరుగులు తీయాల్సి వస్తోంది. ప్రభుత్వం లేదా రాజకీయ నేతలు మన యువతకు స్కిల్స్ లేవని ఈజీగా నిందలు వేస్తున్నారు. కానీ అసలు ఈ పరిస్థితికి ఎవరు బాధ్యులని జెన్జీ ప్రశ్నిస్తోంది. ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా రాకపోవడం వల్లే కాలేజీల్లో ల్యాబులను డెవలప్ చేయలేకపోతున్నామని కాలేజీ యాజమాన్యాలు చేతులెత్తేస్తుంటే అసలు ఏ మాత్రం క్వాలిటీ లేని అలాంటి కాలేజీలకు పర్మిషన్లు ఎలా ఇస్తున్నారని విద్యార్థులు నిలదీస్తున్నారు. లక్షల్లో ఫీజులు లాగుతూ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటూ పాంప్లెట్లలో రంగుల బొమ్మలు వేసి అడ్మిషన్లు చేసుకునే ఈ కాలేజీలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. చేతికి డిగ్రీ వచ్చాక ఉద్యోగం దొరకక ఓవైపు ఇంట్లో ఒత్తిడి, మరోవైపు సమాజంలో స్కిల్స్ లేని ఇంజనీర్ అని వేసే ముద్రతో యువత విపరీతమైన మెంటల్ స్ట్రెస్ కు గురవుతోంది. అందుకే ప్రభుత్వం ఊరికే కామెంట్లు చేసి వదిలేయకుండా గ్లోబల్ స్టాండర్డ్స్ కు తగ్గట్లుగా సిలబస్ మార్చి ల్యాబ్ ఫెసిలిటీస్ పెంచాలని జెన్జీ బలంగా డిమాండ్ చేస్తోంది. మొత్తంగా చూస్తే ఇక్కడ పెద్ద సమస్య ఉంది. కానీ దీనికి మన ముందే మంచి పరిష్కారం కూడా ఉంది. ఇంజనీరింగ్ చదువులను కేవలం మార్కులు, ర్యాంకుల కోసం కాకుండా స్కిల్స్ పెంచేలా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి సంవత్సరం ఇండస్ట్రీలో మారుతున్న అవసరాలకు తగ్గట్టుగా యూనివర్సిటీలు సిలబస్లను అప్డేట్ చేస్తూ ఉండాలి. బుక్స్ నాలెడ్జ్, థియరీ క్లాసుల కంటే విద్యార్థులకు రియల్ టైం ఇంటర్న్షిప్లు, లైవ్ ప్రాజెక్టులు ఖచ్చితంగా చేయించాలి. విద్యార్థులకే కాదు, చెప్పే లెక్చరర్ కూడా కొత్త టెక్నాలజీ వైపు ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన స్కిల్ యూనివర్సిటీ కాన్సెప్ట్ ను పేపర్లకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో వేగంగా, పారదర్శకంగా అమలు చేయాలి. పొలిటికల్ మాటల యుద్ధాలు పక్కన పెట్టి విద్యా వ్యవస్థలో ఉన్న ఈ లోపాలను సరిదిద్దితేనే మన తెలంగాణ యువత గ్లోబల్ రేస్ లో అందరికంటే ముందుంటుంది. మరి ఆ మార్పు వైపు నిజంగా అడుగులు పడతాయో లేదో చూడాలి మరి.